హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఫిబ్రవరి 22 నుంచి కురనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితిని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల్లో ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. అయితే రాయలసీమ జిల్లా, అదేవిధంగా దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. రానటువంటి 3 రోజుల పాటు కూడా ఎటువంటి వర్షాలు నమోదు కావు. ఉష్ణోగ్రతలు కూడా 35 నుంచి 38 డిగ్రీల వరకు నమోదవుతాయి. ప్రతి సంవత్సరం మార్చి చివరి భాగంలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ప్రస్తుతానికి ఫిబ్రవరి మధ్యలోనే నమోదవుతున్నాయి. అంటే ఈసారి వేసవి తాపం చాలా ఎక్కువగా ఉండబోతుంది. అయితే వర్షాలు మాత్రం కొంత ఊరటని చెప్పవచ్చు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ప్రాంతాల వరకు కూడా ఫిబ్రవరి 22, 23, 24, 25 తేదీల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదు. ఇక ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా తేలికపాటి వర్షపాతం కురుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.